మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. ఆడబిడ్డలు సోదరులకు విత్తనాల రాఖీ కట్టండి అని 2047 నాటికి 50% పచ్చదనం కావాలని కోరారండి చంద్రబాబు నాయుడు గారు నిన్న. వచ్చే ఏడాదికి సింగిల్ యూజర్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా వన మహోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారండి. మొక్కలు నాటిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారండి నిన్న చెట్లు నరకడం దుర్మార్గం అని చెప్పారండి. నిన్న గత పాలకులు ఫోటోల కోసమే మొక్కలు నాటారు. వైకాపా పాలనలో ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వెళ్తున్నా కానీ దుర్మార్గంగా నేలపై చెట్లు నరికేసేవారని దుయ్యబట్టారండి. ఇంకొక వార్త చూస్తే మంగినపూడి బీచ్లో 100% సుందరీకరిస్తామంటండి. కేంద్ర ప్రభుత్వం, ప్రైవేటు రంగం సహకారంతో వసతుల కల్పన. మసులా ఫెస్ట్ ద్వారా కొల్లు రవీంద్ర గారు మా కళ్ళు తెరిపించారని బీచ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ గారు తెలిపారండి. ఇక చెట్లే మనిషి ఆనవాళ్ళంటండి. పర్యావరణం, పచ్చదనం పెంపొందించే దిశగా కార్యక్రమాలు వన మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి. ఇంకా $1000 ఇస్తే తొందరగా నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూ అంటండి. ట్రంప్ సర్కారు పరిశీలనలో ప్రత్యేక విధానం. ఇక విశాఖ రైల్వే జోన్ జీఎంగా సందీప్ మాధుర గారు అంటండి తొలి జీఎంను నియమిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. జోన్లో కీలక పరిణామం జరిగిందంటండి. ఇక విభాగాల అధిపతులు నియమించాలి. జోన్ కార్యకలాపాలు మొదలయ్యే తేదీని ప్రకటించాలంటండి. ఇక మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బంటండి. ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ గారు మృతి చెందారు. స్వస్థలం ఏలూరు జిల్లాలోని ప్రకటవరం అంట. 25 ఏళ్లుగా సాయుధబాటలో ఉన్నారండి ఈయన. 40 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. 2004లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో జరిగిన శాంతి చర్చలకు హాజరయ్యారండి ఈయన. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడే కనిపించడం అండి. ఇక సీమకు పారిశ్రామిక హంగ్ అంటండి. ఏడాదిలో 1,50,000 కోట్ల పెట్టుబడులు వెలువ. 46 భారీ ప్రాజెక్టులకు ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారంటండి. 1.26 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. విద్యుత్ హబ్గా రూపాంతరం చెందిందండి సీమ. రక్షణ పరిశ్రమల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. నాడు కియా, నేడు BEL అంటండి. టీడీపీ ప్రభుత్వం లాస్ట్ టైం ఉన్నప్పుడు కియా పరిశ్రమ తీసుకొచ్చి వాహన రంగాన్ని, ఈ ప్రాంతాన్ని గుర్తింపుగా చేసింది. ఈసారి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, BEL, కళ్యాణ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ వంటి రక్షణ రంగ పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుందంటండి. అనంతపురం జిల్లాలోని దేశంలో అతిపెద్ద డిఫెన్స్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయాలని చూస్తుందండి. ఇక్కడ భారత్ ఫోర్జ్ లిమిటెడ్ అనుబంధ సంస్థ కళ్యాణ్ గ్రూప్ రక్షణ ఏరోస్పేస్ పరికరాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలంటండి ఇక్కడ. ఇంకా స్టేడియం వద్ద తొక్కిసలాటపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందండి. కర్ణాటక సర్కార్కు తాకీదు జారీ చేసింది. విచారణకు సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం RCB, KSCA తర్వాత DNA పై కేసులు నమోదు చేశారండి. బాధ్యుల అరెస్టుకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ కమిషనర్ సహా 3పై వేటు చేశారండి. ఇక జగన్ పడగనేడ మరోసారి రాష్ట్రం మీద పడనివ్వకూడదని, అమరావతి రైతులు, మహిళలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని MA షరీఫ్, ఆళ్లపాటి సురేష్, రాయపాటి శైలజ సన్మాన సభలో వ్యక్తులు తెలిపారండి. ఇక పోలవరం బనకచర్లలో మరో అడుగు. పర్యావరణ అనుమతుల కోసం TOR సమర్పణ అంటండి. ఇంక ప్రధాని ఆర్థిక సలహా మండలిలో చైర్మన్గా మహేంద్ర దేవ్. ఇక మద్యం కేసులో చెవిరెడ్డి ప్రీమియంపై ఆరా తీస్తున్నారంటండి. గుండు కింద గుచ్చుకున్న చేప ముళ్ళను అరుదైన శస్త్రచికిత్స ద్వారా తొలగించినట్లు అపోలో వైద్యులు తెలిపారండి. ఇక ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నోటిఫికేషన్ పడిందండి. Applications are invited for the eligible candidates filled in a pro forma and the other requisite documents for the appointment of professor on contract basis అంటండి. ఇది ఇన్ యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ 1 year పాటు కాంట్రాక్ట్ బేస్డ్ అంటండి. ఇది అప్లికేషన్ లాస్ట్ డేట్ సబ్మిట్ చేయడానికి 16 జూన్ 2025 అండి. మరిన్ని వివరాల కోసం nagarjunauniversity.ac.in వెబ్సైట్ను చూడొచ్చండి. ఇక అది అసలు నెయ్యే కాదంటండి. పామ్ ఆయిల్ రసాయనాలతో నకిలీ నెయ్యి తయారు చేసిన బోలేబాబా డైరీ అంటండి. AR డైరీ, వైష్ణవి డైరీలను ముందు పెట్టి TTDకి సరఫరా. నకిలీ నెయ్యి సరఫరాకు కుట్రలు పన్నినట్లు పక్కాధారాలు దొరికినాయంటండి. సాక్షిని, సహనిందితుడిని పిటిషనర్లు బెదిరించారని, బెయిల్ పిటిషన్లు కొట్టివేయాలని హైకోర్టులో CBI న్యాయవాది వాదనలు వినిపించారండి. ఇంకా మిస్ గ్రాండ్ పోటీలకు చంద్రగిరి యువత అంటండి. ఇక DSC పరీక్ష కేంద్రాల్లో 9 గంటల వరకు అనుమతి అంటండి. 90 నిమిషాల ముందు నుంచి కేంద్రంలోకి ప్రవేశం. హాల్ టికెట్తో పాటు ఫోటో, గుర్తింపు కార్డు తీసుకువెళ్ళాలి. మెగా DSC కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి గారు తెలిపారండి.
ఇంకా గుంటూరులో జీజీహెచ్లో ఆర్థో ట్రామా బ్లాక్ నిర్మించనున్న డెక్కన్ టొబాకో అంటండి. ఇంక ఇంటి వద్దకే నడిచొస్తున్న రేషన్ అంటండి. దివ్యాంగులకు, వృద్ధులకు, నడవలేని వారికి ఇంటి వద్దకు వెళ్లి సరుకులు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు లబ్ధిదారులకు ఊరటను ఇస్తున్నాయంటండి. విశాఖ నగరంలో అలాంటి వారిని గుర్తించి డీలర్ల బియ్యం ఈపోస్ పరికరంతో వాళ్ళ ఇళ్లకు వెళుతున్నారు. బయోమెట్రిక్ తీసుకుని సరుకులు అందిస్తున్నారు. సీకే దిన్నే భూముల విషయంలో యథాతథ స్థితి అంటండి. సింగిల్ జడ్జ్ ఉత్తర్వులను సవరించిన ధర్మాసనం. సజ్జల కుటుంబ సభ్యులకు హైకోర్టులో ఎదురుదెబ్బ. ఇక ఉద్యోగుల తరపున మాట్లాడననే నాపై అక్రమ కేసులని వైకాపా ప్రభుత్వం పాలనలో భయానక వాతావరణం అంటండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ గారు తెలిపారు. ఇంకా కార్మిక సంక్షేమ బోర్డు వైస్ చైర్మన్గా వెంకటశివుడు అంటండి. ఇక వైకాపా హయాంలో సహకార బ్యాంకుల్లో అంతులేని అవినీతి జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారు. ఇక 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కాకారి గోవర్ధన్ రెడ్డి గారు వెళ్ళారంటండి. ఇక ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్యం అత్యంత విషమంటండి. ఇంట్లోనే గుండెపాటు, ఏఐజీకి తరలించారు. వెంటిలేటర్పై కొనసాగుతున్న చికిత్స. నైపుణ్య శిక్షణతో యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం ఏంటండి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ శేషారావు గారు వెల్లడించారు. ఇక మహానాడుకు వెళుతుంటే హతమార్చారంటండి. టీటీడీ కేంద్ర కార్యాలయంలో బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఇక పర్యావరణ పరిరక్షణ నిత్య యజ్ఞమని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు తెలిపారండి. ఉపాధి హామీల నిధులు విడుదలపై హర్షం వ్యక్తం చేశారండి. ఇక ప్రజా తీర్పును అపహాస్యం చేసేలాగా జగన్ తీరు ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు తెలిపారండి. ఇక యోగాంధ్రకు అదనంగా 15 కోట్లు అలొకేట్ చేశారంటండి. మాతృమూర్తి పేరుతో ఒక మొక్క నాటాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు తెలిపారండి. ఇక ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశం బూటకం అని ఆస్కార్ రావు గారు తెలిపారండి. రాష్ట్ర ప్రజల రైల్వే జోన్ కళ నెరవేరిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు తెలిపారండి. ఇక మోడీ మొప్పు కోసమే కార్మికుల పని గంటల పెంపు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు అన్నారు. ఇక పిన్నెల సోదరుల బెయిల్ పిటిషన్పై వివరాలు సమర్పించండి హైకోర్టు తెలిపిందండి. యూనిటీ మార్ నిర్మాణానికి 10 కోట్లు విడుదల చేశారంటండి. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన అనుమతులు ఇచ్చిందండి. దేవినేని అవినాష్కు నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోండి హైకోర్టు తెలిపిందండి. జంతువధ సమయంలో చట్టాలు పాటించాలని పశుసంవర్ధక శాఖ సంచాలకుడు దామోదర నాయుడు గారు తెలిపారండి. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు జరుగుతున్నాయంటండి. 12 దేశాల పౌరులపై అమెరికా నిషేధం విధించిందంటండి. జాబితాలో ఆఫ్ఘాన్, ఇరాన్, లిబియా ఉన్నాయంట. కీలక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. కొంతమందికి సడలించారంటండి. హార్వర్డ్కు విదేశీ విద్యార్థుల రాకపై ఆంక్షలు విధించారండి. ఇంకొక వాచ్ చూస్తే పొడమని పరిరక్షించుకుందామని పర్యావరణ దినోత్సవ సందర్భంగా మోడీ గారు పిలుపునిచ్చారండి. సింధూర్ మొక్క నాటిన ప్రధాని మోడీ గారు. ఇంకా సాంకేతిక పరిజ్ఞానానికి, న్యాయానికి చోదక శక్తి కారాదు అని సిజేఐ జస్టిస్ గవాయ్ గారు అన్నారండి. ఇక ఢిల్లీలో పాత ఏసీ ఫ్యాన్లకు రాయితీపై కొత్తవి ఏంటండి. ఇంకా నేను లేకుంటే ట్రంప్ ఓడిపోయేవారని మస్క్ అన్నారండి. ఆయన లేకున్నా గెలిచేవాడని ట్రంప్ గారు అన్నారండి. ఇంకా అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి క్షీణించడంతో ఆయన బదులు కొందరు అధికారులే ఆటో పెన్ సహాయంతో అధికార పత్రాలపై, క్షమాభిక్షలపై సంతకాలు చేశారని ఆరోపణపై దర్యాప్తుకు ట్రంప్ గారు ఆదేశించారంటండి. ఇంకా మోడీ, అదానీలదే షోలే స్నేహం అని కాంగ్రెస్ తెలిపిందండి. మణిపూర్ నేతలతో రాహుల్ గారు, ఖార్గే గారు భేటీ అయ్యారు. ఇక జపాన్లో ఆందోళనకరంగా జనాల రేటు క్షీణత అంటండి. 2 పిల్లల చట్టాన్ని రద్దు చేసిన వియత్నాం. ఇక దేశ ప్రజల ఆర్థిక కష్టాలు పెరుగుతున్నాయని రాహుల్ గారు అన్నారండి. నేడు చీనాబ్ అంజీ వంతెన ప్రారంభం అంటండి. రేపటి నుంచి శ్రీనగర్కు వందే భారత్ సేవలు. ఇక జర్మనీలో ఎంపీ మహోవా వివాహం జరిగిందంటండి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి కిమ్ బేషరతు మద్దతు. పాకిస్తాన్ అందరూ ఉగ్రవాద కేంద్రంగానే భావిస్తున్నారని, అన్ని దేశాల నుంచి భారత్కు సంపూర్ణ మద్దతు దొరికిందని టీడీపీ పార్లమెంట్ పార్టీ నాయకుడు లావుకి శ్రీకృష్ణదేవరాయలు గారు తెలిపారండి. ఇక విద్యార్థులకు యోగా తప్పనిసరి చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కోరారండి. దొంగతనాలు, అత్యాచారాలు చేసిన వారికి పరామర్శ అని జగన్పై విరుచుకుపడ్డ ఆనం వెంకటరామనారెడ్డి గారండి. 3452 వాయిదాలతో జగన్ ప్రపంచ రికార్డు తీసుకున్నారంటండి. 7 ఈడీ కేసులు, 11 సిబిఐ సహా జగన్పై మొత్తం 31 కేసులు ఉన్నాయి. 3452 సార్లు వాయిదా తీసుకోవడం ఆయనకే సాధ్యమైందని న్యాయవాదులకు గంటకు 12 లక్షల నుంచి 25 లక్షల వరకు చెల్లిస్తున్నారంటండి. ఒక్కో వాయిదాకు రోజుకు 1.39 కోట్ల చొప్పున ఖర్చు చేస్తున్నారంటండి.
ఇంకా పొగాకు మామిడి కోకో రైతులకు ఊరటంటండి. నేటి నుంచి 7 మార్కెట్ యార్డులు హెచ్డి బార్లీ పొగాకు కొనుగోళ్ళు అంటండి. ప్రాసెసింగ్ మామిడి రకాలు కిలో ₹12, అలాగే కోకో కిలో ₹500 అంటండి. సీఎం సమీక్షలో నిర్ణయాలు తీసుకున్నారు. ఇక సంక్షేమం అభివృద్ధి సమ్మిళితమని పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, పెట్టుబడులు, పరిశ్రమల ఆకర్షణ, 1,200 కోట్లతో రహదారులు బాగుంటండి. అన్నదాతలకు అన్ని విధాల అండదండలు. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం ఘన విజయాలంటండి. ఇక వినుకొండలో లెదర్ పార్క్ ఏర్పాటుకు ముందడుగు, స్థలాన్ని పరిశీలించిన థాయిలాండ్ బృందం. ఇక బీఎస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల ఆహ్వానం కోరుతుందంటండి. ఇంకా లా సెట్కు హాజరైన ఏబి వెంకటేశ్వర గారు అంటండి. ఇంకా సాంప్రదాయ కళ ప్రోత్సాహానికి ఐసీసీఆర్ ఏపీ ప్రభుత్వం ఎంఓఏ తీసుకుందంటండి. రాష్ట్ర కళాకారుల అంతర్జాతీయ అవకాశాలే ధ్యేయం అంటండి ఇది. ఇక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు కూడా నిన్న లా సెట్ రాశారంటండి. ప్రభుత్వ పరీక్షల విభాగం మంగళగిరికి తరలింపంటండి. ఇంకా పిఎస్ఆర్కు రిమాండ్ పొడిగింపు. టీటీడీ సివిఎస్ఓగా మురళీకృష్ణ గారు బాధ్యతలు స్వీకరించారండి. ఇక ఉండవల్లి గుహలపై పోస్ట్ కార్డులు విడుదలంటండి. పోలీస్ విభాగంలోకి ఏఐ వినియోగానికి ప్రిజిమ్ డీజీపీ హరీష్ గుప్తా గారు వెల్లడించారండి. ఇంకా పాక్ చేతికి తాళాలంటండి. ఐరాస ఉగ్రవాద నిరోధక కమిటీలో ఆ దేశానికి కీలక పదవులు. ఉగ్రవాదాన్ని పట్టుకోమని ఇంకో ఉగ్రవాదికి చెప్తే ఎలా ఉంటుందో ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం జరుగుతుంది. అదే ప్రపంచంలోని ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ చిరునామాగా అందరూ భావించే పాకిస్తాన్కు ఆ ఉగ్రవాదులను కట్టడి చేసే బాధ్యతలు ఐక్యరాజ్య సమితి అప్పగించడం ఇప్పుడు అందరినీ విస్మరణీయానికి గుర్తు చేస్తుందంటండి. ఇంకా పేదల సంక్షేమానికే ప్రభుత్వం అంకితం అని మోడీ గారు తెలిపారండి. ట్రంప్ పుతిన్ ఫోన్ సంభాషణలో పాక్ భారత్ ఘర్షణపై చర్చ వచ్చిందంటండి. ఇక ఇన్ఫ్లుయెన్సర్స్తో పాక్ గూఢాచార్యం చేస్తుందని వల వేస్తున్న మేడం ఎన్ అంటండి. 500 స్లీపర్ సెల్స్తో నెట్వర్క్ ఉందంటండి ఇక్కడ. ఇంకా వీసా రద్దుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన పాక్ జాతీయుడు. ఇంకా జిన్పింగ్తో ట్రంప్ మాటామంతి జరిగిందంటే అండి. గూఢాచార నిందితుడు ఫోన్లో స్పైవేర్ ఉందంటండి. ఇక అమెరికాలో 2,200 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేశారంటండి. యజమానికి కిరాయిదారి వాగ్యాలు సర్వత్రమే పరిష్కరించండి బాంబే హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇంకా గాజాలో 2 బందీలు మృతదేహాలు లభ్యమైనవి అంటండి. ఇంకా తలపై గురిపెట్టి పాక్తో చర్చలు ఉండవని, ఉగ్రశక్తులను నియంత్రించకపోతే మళ్ళీ దాడులు చేస్తామని తరూర్ గారు తెలిపారు. అమెరికా పర్యటనలో పలువురితో భారత్ బృందం భేటీ అయిందంటండి. ఇంకా నేపాల్ మాజీ ప్రధానిపై పతాంజలి అవినీతి కేసు. ఢిల్లీ కోర్టు లాకప్లో విచారణ ఖైదీ హత్య అంటండి. ప్రతి పార్లమెంటు సమావేశం ప్రత్యేకమే అన్న రిజిజు గారు. మహిళలు పొట్టి దుస్తులు ధరించడాన్ని నేను ఒప్పుకోనని మధ్యప్రదేశ్ సీనియర్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారండి విజయ్ వర్గీయ. ఇంకా హజ్ యాత్రలో 15 లక్షల మంది విదేశీ భక్తులు అంటండి. భారత్ నుంచి 1.75 లక్షల మంది. ఇంకోసారి సాక్షులు చూద్దామండి. మొత్తం 44 దశల్లో ఈ నెల 30 వరకు పరీక్షలు జరగనున్నాయంటండి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు 2 విడతల్లో పరీక్షలు జరుగుతాయి. ఇక పడగ విప్పిన పచ్చమాఫియా అంటండి. డ్రగ్స్ డోర్ డెలివరీతో యథేచ్ఛగా దందా. నగరాలు, పట్టణాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ముఠాలు. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్కు అడ్డాగా ఆంధ్రప్రదేశ్ అంటండి. వివిధ ప్రాంతాల్లో డీలర్లకు ఏపీని ప్రధాన మార్కెట్. విద్యాసంస్థల టార్గెట్ అంటండి. సమీపంలో యథేచ్ఛగా విక్రయాలు. విజయవాడలో పట్టుకున్నది గోరంతే అన్న పోలీసు వర్గాలు. రాష్ట్రంలో ఎటు చూసినా ఏరులై పారుతున్న మద్యం. బెల్ట్ షాపులతో ఇంటింటికి మద్యం డెలివరీ. పైనుంచి కింద వరకు భారీగా చేతులు మారుతున్న లంచాలు. ప్యాకెట్ క్లబ్బులు దందాతో భారీ దోపిడీ. కూటమి పార్టీలు ఎమ్మెల్యేలదే ఈ దందా అంటండి. బలయ్యేది మాత్రం ప్రజలు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులతో వేధింపులు. మరోవైపు అత్యాచారంతో అట్టడుగుతున్న రాష్ట్రం. అనంతపురం జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచారం. చంద్రబాబు ఏడాది పాలనలో 187 అత్యాచారాలు అంటండి. అత్యాచారాలు 15, హత్యలు 380, అనుమానాస్పద మృతులు 16. ఇది రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగ మరణహోమం అంటండి. ఇంకా గంజాయి అక్రమ కేసు పెట్టి ప్రాణం తీసిన పోలీసులంట. మానసిక వేదనతో విద్యుత్ తీగను పట్టుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త బలవన మరణం అంటండి. ఇంకొక వార్త చూస్తే దళిత మహిళలను చెరిచిన టీడీపీ కీచకులు అంటండి. పరిటాల ఇలాకాలోనే దారుణం. వీడియో తీసి బెదిరిస్తూ నెలల పాటు సాగిన దాష్టికం అంటండి. 14 మంది నిందితులు టీడీపీ అల్లరిమోకలంట. రామగిరి మండలం ఏడుగురుపల్లిలో ఘటన జరిగింది. బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి. ఎమ్మెల్యే పరిటాల సునీత అండతోనే కేసు పక్కదోవకంటండి. ఎవరికీ చెప్పొద్దని బెదిరింపులు.
బాధిత మహిళ ఆమె తల్లి గురువారం అదృశ్యం. ఇందుకు పోలీసులు, స్థానిక టీడీపీ నేతలే కారణం అంటండి. ఇక వైఎస్ఆర్సీపీ నేత దారుణ హత్య అంటే బైక్పై వస్తుండగా మాజీ ఎంపీటీసీపై దుండగుల ఘాతకం. మినరల్ వాటర్ బాటిల్ కోసం వెళ్తుండగా కాపుగాసి దాడి, తలపై బండరాయితో విచక్షణ రహితంగా మోదీ హత్య చేశారంటండి. ఘటనా స్థలంలోని మృతి. కర్నూలు జిల్లా ఓరవకల్లులో ఘటన జరిగిందంటండి. ఇంకా కానిస్టేబుల్పై అధికారి జూలం అంటండి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సతీమణి డ్రైవర్ దాడి, వాహనాల తనిఖీలు ఆపినందుకే రెచ్చిపోయిన డ్రైవర్ అంటండి. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిందంట. ఇక మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ ఎన్కౌంటర్ అంటండి. మరో కీలక నేతను కోల్పోయిన మావోయిస్టు పార్టీ. ఇక లోకేష్ ఒత్తిడితోనే మూల్యాంకనలు తప్పులంటండి. వారం రోజుల్లో పూర్తి చేయాలని టీచర్లకు టార్గెట్. విద్యాశాఖ వైఫల్యం బయటపడటంతోనే వారిపై చర్యలు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన మంత్రి లోకేష్ గారు నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలని, 10వ తరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారంటండి. మంగళగిరిలోని పాఠశాల విద్యాభవన్ ఎదుట ధర్నా, వైఎస్ఆర్సీపీ సంఘీభావం. ఇక దేవతల రాజధానిలో ఉండటం అదృష్టమని అమరావతిలో అనేక దేశాల గార్డెన్లు అంటండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అటవీ పర్యావరణ శాఖ సలహాదారుగా అంకారావును నియమించారు. ఇంకా తప్పుడు కేసులకు నేను బెదిరే రకం కాదని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అన్నారండి. నా వద్ద పనిచేసిన వారిని ఎందుకు వేధిస్తారని, నన్ను అరెస్ట్ చేస్తే మీ కంటుపు మంట చల్లారుతుందని, అలాగే అయితే సిట్ కార్యాలయం ఎదుట ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని, అరెస్ట్ చేసుకోండి, కొట్టండి, జైలుకి పంపండి. గతంలో నాపై 88 కేసులు పెట్టి వేధించారని తెలిపారండి ఆయన. ఇంకోసారి ఆంధ్రజ్యోతిలో చూద్దామండి. ఆర్సీబీపై కేసు అంటండి. తొక్కిసలాటపై సుమోటోగా పోలీసుల చర్య. ఏ దేశం కోసం ఆడారని సన్మానించారు. సర్కారును తప్పుపట్టిన హైకోర్టు కర్ణాటక అంటండి. 2 చాట్ల సంబరాలు ఎందుకంటూ మండిపాటు. బెంగళూరు పోలీస్ కమిషనర్ సస్పెన్షన్. ఏసీపీ, డీసీపీల పైన వేటు వేసిన సర్కార్ అంటండి. ఇంకా కలిసికట్టుగా బురద చల్లుదామంటండి. ముసుగు తొలగించిన వైసీపీ పత్రిక. పార్టీ నేతలతో సమన్వయ భేటీలు. ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యం అంటండి. సాక్షి పత్రికలు ఏది పడితే అది రాసేయాలి. చిన్న సమస్య అయినా పెద్దగా చూపించాలి. ప్రభుత్వ వైఫల్యాలను చిత్రీకరించాలి. పరస్పరం సమాచారం పంచుకోవాలి. రోత పత్రికలో వార్తలు రాగానే వైసీపీ పరంగా రాజకీయ ఆందోళన చేయాలి. అలాగే జగన్ ఆదేశాల మేరకు ఉమ్మడి భేటీలు అంటండి. తిరుపతిలో జరిగిన తొలి సమావేశం. బోమన, చెవిరెడ్డి, రోజా సహా పలువురు నేతలు హాజరయ్యారంటండి. ఓ పత్రికా ప్రతినిధులే అదే పత్రికా యజమాని అధ్యక్షుని నడిచే పార్టీ నేతలు కలిసి కూర్చొని చర్చించుకున్నారంటండి. ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని తీర్మానించుకున్నారు. సాక్షి వైసీపీ సొంత పత్రిక అనేది బహిరంగ రహస్యమే. ఇప్పుడు ఆ ముసుగు పూర్తిగా తొలగించేశారంటండి. రాజకీయ లబ్ధి, వ్యాపార వృద్ధి కోసమే పార్టీ నేతలు, పత్రికా ప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని జగన్ ఆదేశించారు. అధికారంలో ఉండగా రోతపత్ర సర్క్యులేషన్ పెంచుకోవడానికి వాలంటీర్లు, ఐపాక్ వ్యూహాలను వాడుకున్నారు. ఇప్పుడు అధికారం లేదు, వాలంటీర్లు లేరు. దీంతో పార్టీ నేతలకు ఆ బాధ్యతలు అప్పగించేశారంటండి. ఇంకా సమస్య చిన్నదైనా సరే భూతద్దంలో చూపించాలి. దాన్ని సర్కార్ దృష్టికి తీసుకెళ్ళినట్లు కాకుండా పాలకుల వైఫల్యాలుగా చిత్రీకరించాలి. ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. ఇది జగన్ రోతపత్రిక, ఆయన పార్టీ ఉమ్మడి వ్యూహం అంటండి. సర్క్యులేషన్ పెంచుకోవడంతో పాటు కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేలాగా తీర్మానం. జిల్లాలు, ప్రాంతాల వారీగా పార్టీ పత్రికా సమావేశాలు పెట్టి మరీ కార్యాచరణకు నిర్దేశం అంటండి. అధికారంలో ఉండగా సొంత మీడియాకు ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టారు. అధికారం పోగానే ప్రభుత్వంపై బురద జల్లడమే పత్రిక లక్ష్యంగా మార్చేస్తారంటండి. ఇంకా అది అసలు నెయ్యే కాదంటండి. వైసీపీ హయాంలో టీటీడీకి కల్తీ సరుకులు సరఫరా చేశారంటండి. పామాయిల్, కెమికల్స్, ఇతర ముడి పదార్థాలతో తయారు చేశారంటండి. సరఫరాలో బోలేబాబా డైరీదే కీలక పాత్ర అని సిట్ తెలిపింది. ఏఆర్ డైరీని ముందుంచి తెర వెనక వ్యూహం అంటండి. బెయిల్ పిటిషన్ను కొట్టేయండి హైకోర్టులో సిబిఐ స్టాండింగ్ కౌన్సిల్ వాదనలు వినిపించిందండి. ఇక ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటండి, చెట్టులు నరకడం దుర్మార్గమని గత ప్రభుత్వం 5 ఏళ్ళు అదే పని చేసిందని ముఖ్యమంత్రిగా తెలిపారండి. నాటి సీఎం హెలికాప్టర్ వెళ్తున్నా కానీ కింద చెట్లు నరికేసేవారని తెలిపారండి. ఇక వచ్చే ఏడాది అక్టోబర్ 2 నాటి నుంచి 17 కార్పొరేషన్లు, వచ్చే ఏడాదికి జూన్ 5 నాటికి మొత్తం రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తారంటండి. 175 నియోజకవర్గాల్లో వనాలు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. ఇక ఈ ఏడాది 1 కోటి మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకుంటానని, వచ్చే మహోత్సవంలో ఆ అనుభవం మీతో పంచుకుంటానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి. ఇంకా రఫేల్ యుద్ధ విమానాలు ఫ్యూజ్లెస్ తయారీ హైదరాబాద్లో అంటండి. టాటా సంస్థతో దాసో ఒప్పందం. తయారీ కేంద్రానికి ఏర్పాటు చేయనున్న TASL అంటండి.
నెలకు 2 ఫ్యూజ్లెస్ తయారీ లక్ష్యం ఏంటండి. తొలిసారిగా ఫ్రాన్స్ వెలుపల ఉత్పత్తి. ఇది ఫైటరాబాద్ అంటండి. ఇక తిరుపతి చేరిన లిక్కర్ లింకులు అంటండి 2 రోజులు సిట్ అధికారుల విచారణ. చంద్రగిరి తిరుపతిలో సమాచార సేకరణ. అరెస్ట్ చేయాలనుకుంటే నేనే వస్తానన్న చెవిరెడ్డి గారు. ఇక నాలాంటి వేల మంది విద్యార్థులు మనోగతమే వినిపించారని, గాజాలు జరుగుతున్నది నరమేధమే అని పాలస్తీనా వాసులకు మద్దతుగా కార్యక్రమం చేపట్టారంటండి. క్లాస్ ప్రెసిడెంట్గా స్నానికోత్సవం రోజు కావాలని ఈ అంశం లేవనెత్తానని, అనంతరం నాకు ఎలాంటి బెదిరింపు ఎదురు కాలేదని వర్సిటీ నుంచి బహిష్కరించలేదంటండి. అమెరికాలో పాలస్తీనాకు మద్దతుగా గళం వినిపించిన MIT విద్యార్థిని. కాకపోతే ఈ భారత్ పాక్ గురించి మర్చిపోయారండి, ఓన్లీ పాలస్తీనా గురించి గుర్తుపెట్టుకున్నారు. విశాఖ జోన్పై ముందడుగంటండి. దక్షిణ కోస్తా జోన్ GMగా సందీప్ మాథుర్. రైల్వే బోర్డు నియామక ఉత్తర్వులు అంటండి. ఇక జాబ్ గ్యారంటీ ఏడాది నైపుణ్యం అంటండి. ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేలాగా డిప్లొమా విద్యార్థులకు అదనపు కోర్సులు. 10 సెక్టార్లో 24 రకాల అందుబాటులోకి అంటండి. అందుకోసం ప్రత్యేకంగా సిలబస్. ప్రాంతాలు పరిశ్రమలకు తగ్గట్టుగా కోర్సులు అంటండి. అదనంగా సర్టిఫికేట్ జారీకి ప్రణాళిక. సాంకేతిక విద్యా శాఖ నూతన విధానం ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో కమలాలంటండి. ఇక కోస్తా బగబగ అంటండి. నరసాపురంలో 42 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైందంటండి. ఒక్కపోత వడగలుపులతో జనం విలవల అంటండి. ఒకసారి ఆంధ్రప్రభ చూద్దామండి. ఆంధ్రప్రభలో అయోధ్యలో మరో అద్భుతం అంటండి. అంగరంగ వైభవంగా రామ్ దర్బార్లో విగ్రహాల ప్రాణ ప్రతిష్ట. 101 మంది వేద పండితులతో శాస్త్రోక్తంగా కృతం అంటండి. ఇక క్యాబినెట్ క్లాస్ రూమ్ అయితే మోడీ ఓ టీచర్ అని మంత్రులంతా స్టూడెంట్స్ అంటండి. జిల్లాలో రోజు గడపండి, భావి లక్ష్యాల మీద దృష్టి పెట్టండి, పెద్ద లక్ష్యాల కోసం నిమిషాల్లో నిర్ణయాలు. పాత ప్రభుత్వ వైఫల్యాలతో పోలికి వద్దని క్యాబినెట్ సహచరులకు ప్రధాని మోడీ గారు గీతోపదేశం చేశారండి. ఇక బనకచర్లకు సానుకూల సంకేతాలు అంటండి. సిద్ధమవుతున్న DPR, త్వరలో కేంద్రానికి నివేదిక. ఇక గ్రామాల మీదకి రహదారులు అంటండి. పల్లెలకు కొత్త కళ. జిల్లాలు కలుపుతూ హైవేల నిర్మాణం. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా వ్యవస్థ ఉండాలని, హైవేలతో గ్రామాలు మరింత అభివృద్ధికి చేయాలని, వ్యవసాయ భూములకు పెరుగుతున్న డిమాండ్ ఏంటండి. పంట ఉత్పత్తులకు రవాణాకు రాజమార్గం. 1000 కోట్లతో రహదారులు వచ్చేస్తున్నాయంటండి. ఇక ఆడబిడ్డలు సీడ్ రాఖీలు కట్టండి అని చంద్రబాబు నాయుడు తెలిపారండి. బ్లాక్ బ్యార్లీకి బదులు అపరాలు, చిరుధాన్యాలు అంటండి. రైతులతో చర్చించి ప్రోత్సహించండి అని, కేజీ మామిడికి 12 రూపాయలకి చెల్లించాలని సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారండి. ఇక వీరాభిమానం ప్రాణాల ఫలం అంటండి. భారతీయ క్రికెట్కు ఓ సామాజిక సాంస్కృతిక భావన. బెంగళూరులో తొక్కిసలాటపై హైకోర్టులో సుమోటోగా విచారణ. ఇక కూలీ పనులకు వెళ్తూ ఆటో ఢీకొన్న కారు అంటండి. 2 దుర్మరణం, 11 మందికి తీవ్ర గాయాలు, 3 పరిస్థితి విషమం అంటండి. నెల్లూరు జిల్లాలో జరిగింది ఘటన. ఇక చెరువుకు ఈతకు వెళ్ళిన 3 చిన్నారులు మృతివాత చెందారంటండి. అరుదైన ఎర్త్ మ్యాగ్నెట్స్ కొరతతో చైనా కఠిన ఆంక్షలతో సంక్షోభం అంటండి. మే 26 నుంచి స్విఫ్ట్ కార్లు ఉత్పత్తి నిలిపివేసినట్లు మారుతి సుజుకి తెలిపింది. దాంతోపాటు మెర్సిడీస్ బెంజ్ కూడా కొన్ని కార్ల ఉత్పత్తి నిలిపివేశారంటండి. ఇక హైదరాబాద్లోనే రఫేల్ విడిభాగాలు తయారంటండి. డసాల్ట్ ఏవియేషన్ మరియు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ కలిసి భాగస్వామ్యంగా చేస్తున్నాయంటండి. ఫ్రాన్స్ వెలుపల ఈ తయారీలు ఇదే మొదటిసారి. 2028లో మొదటి ఫ్యూజ్లెస్ విడిభాగాలు కంటండి. నెలకు 2 ఫ్యూజ్లెస్ ఉత్పత్తి సరఫరా చేయాలని పెట్టుకున్నారంటండి. ఇక ఈ నెలాఖరులో మధ్యంతర ఒప్పందం అంటండి. భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభం. వ్యవసాయ ఆటోమొబైల్ సుంకాలపై ప్రధానంగా దృష్టి అంటండి. ఇంకోసారి ఈనాడు మిగిలిన వార్తలు చూద్దామండి. ఊబకాయ ఔషధాలు చౌకగా అంటండి. దేశీయ మార్కెట్లో నోవా నార్డిస్క్ మరియు ఎల్లి లిల్లీ బ్రాండ్లు అంటండి. జనరిక్ ఔషధాల ఆవిష్కరణకు దేశీయ కంపెనీల సన్నాహాలు. 2026 తర్వాత ధరలు దిగివచ్చే అవకాశం ఉందంటండి. అమెరికా కంటే ధర 500 తక్కువే అంటండి. ఇక్కడ పెరిగిన పోటీ మన మధ్య. మన కంపెనీలో జనరిక్ ఔషధాలు ఎప్పుడంటే అప్పుడు తయారు చేస్తాయంటండి. ఇక RBI కీలక రేట్లపై నిర్ణయం నేడు. కిలో వెండి 1,04,100 రూపాయలు అంటండి. జీవనకాల గరిష్ట ధర ఇది. ఇక దీపావళికి ఇది 1,20,000 అవ్వచ్చు అంటండి. ఇక UK సంస్థతో EIG గ్లాస్ ప్యాక్ ఒప్పందం అంటండి. ఇక BSEకి డిజిటల్ సేవలు అందించనున్న కంట్రోల్ డేటా సెంటర్. ఇక TCS CMDగా సుదర్శన వేణు అంటండి. 2030 కల్లా 6,900 ఎకరాల స్థలాలు, 76,500 కోట్లు అవసరమని ఈవీల మౌలిక సదుపాయాల ఏర్పాటుపై నివేదిక అంటండి. ఇక ముంబైలో 12,616 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్న యాపిల్. మేలో నియామకాలు 22% వృద్ధి అని ఫౌండిట్ నివేదిక వెల్లడించిందండి.
ఇక 75,000 కోట్లతో పన్ను కట్టిన అదానీ గారు ముంబై మెట్రో నిర్మాణానికి నిధులకు ఇది సమానమని, ఈ డబ్బుతో ఒలింపిక్స్ నిర్వహించవచ్చంటండి. ఇక పిఎన్జీలో 7,000 ఉద్యోగాల కోత అంటండి. భారత్లో ఓపెన్ ఏఐ అకాడమీ వస్తుందంటండి. ఇక ఆర్బీఐ రేట్ల కోతపై ఆశలు, ఎఫ్ఐఐ విక్రయాలు 2,208 కోట్లు అంటండి. డిఐఐ కొనుగోళ్లు 2,382 కోట్లు. ఒకసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. విశాఖపట్నం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ 2025-26 విద్యా సంవత్సరానికి ఎంటెక్ ప్రోగ్రాంలకు ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుందంటండి. దరఖాస్తు ఫీజు ₹1,000. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 22 జూన్ అండి. ఇక ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజేషన్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టులకి ఉద్యోగుల భర్తీకి దరఖాస్తులు కోరుతుందంటండి. మొత్తం పోస్టుల సంఖ్య 75 అంటే. దరఖాస్తు ఫీజు ₹1,000. అర్హులైన అభ్యర్థులు 2025 జూన్ 16 లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తిరువనంతపురంలో వివిధ విభాగాల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుందంటండి. మొత్తం పోస్టుల సంఖ్య 83. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. లాస్ట్ డేట్ 18 జూన్ అండి. ఇంకా హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ 2025-26 విద్యా సంవత్సరానికి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ ప్రవేశాలకు సంబంధించి ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుందంటండి. రిజిస్ట్రేషన్ ఫీజు ₹2,000. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 26 జూన్ అండి. ఇంకా సిఐఎస్ఎఫ్లో 403 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయంటండి. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణ అర్హులు. ఇంకా దీన్ దయాల్ పోర్ట్లో అథారిటీలో 30 ఇంజనీర్ పోస్టులు ఉన్నాయంటండి. డిగ్రీ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్న వారు అర్హులు. సీడాక్ పూణేలో 13 కన్సల్టెంట్ పోస్టులు అంటండి. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పిహెచ్డి ఉత్తీర్ణులు చేసిన వారు అర్హులు అంటండి. ఇవన్నీ రోజు వాటిలో విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.